ఈహ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు జ్యోతి గారు ఉన్నారు. మనకు తెలియని విషయాల గురించి వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే జ్యోతి గారు. నమస్తే. ఇప్పుడు మనం ఏ చరిత్ర తీసుకున్నా కానీ రాక్షసుని చివరిలోనైనా ఎప్పుడైనా దేవతలు దేవుళ్ళు చంపేస్తూ ఉంటారు. మరి విష్ణుమూర్తి బలి చక్రవర్తిని ఎందుకు చంపలేదండి? అయితే దశావతారాలు అని మనం వింటూ ఉంటాం కదా. అవునండి. ముఖ్యమైన అవతారాలు. దేవుడు ఎన్నో రూపాల్లో వచ్చాడు. ఈ దశావతారాల్లో మనకి ఈ వామన అవతారము అన్నది కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే వామనుడు అనేటప్పటికి ఇంత చిన్న పిల్లవాడు, వటువు, ఒక బ్రాహ్మణుడు, అప్పుడే ఒడుగు చేసుకుని అంటే ఉపనయనం చేసుకొని వస్తాడు. ఇది మనం వింటూ ఉంటాం. అవునండి. అంత చిన్న వటువుకి శక్తులు ఉండటము. అయితే మరి అలా వామన అవతారాన్ని స్వీకరించిందే ఈ బలి చక్రవర్తిని అంతం చేయటానికి. కానీ శ్రీ మహావిష్ణువు చంపడు. చంపలేక కాదు, చంపడు. చంపకుండా మరి ఏం చేశాడు? అసలు అలా చంపకుండా విడిచిపెట్టడానికి ఈ ఒక అవతార స్వీకరణ ఎందుకు చేయాలి అనే దాని గురించి మనం చెప్పుకుందాం. బలి చక్రవర్తి ఎవరు అంటే ప్రహ్లాదుడు. మనం బాగా విన్నాం కదా, మహాభక్తుడు. అయితే తన తండ్రి రాక్షసుడు, కానీ ప్రహ్లాదుడు మాత్రం రాక్షసుడు కాదు. రాక్షస వంశంలో ఉన్నా కూడా పుట్టిన దగ్గర నుంచే హరినామస్మరణ చేసుకుంటూ ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్నవాడు. అటువంటి ప్రహ్లాదుని యొక్క మనవడు ఈ బలిచక్రవర్తి. అయితే బలిచక్రవర్తి కూడా తన తాతగారిలాగే ఎప్పుడు ధార్మికమైన జీవితాన్నే గడుపుతూ ఉండేవాడు. అంటే మరీ ముత్తాతలాగా రాక్షస ప్రవృత్తిలో మాత్రం ఉంటూ ఉండేవాడు. అంటే రాక్షసుడు అవ్వడానికి రాక్షస వంశంలోనే ఉండవలసిన అవసరం లేదు. మన ప్రవర్తన బట్టి కూడా మనం మనుషులమా రాక్షసులమా ఒకసారి మనం రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఉంటాం. అప్పుడు మనిషివా లేకపోతే రాక్షసుడివా అని ఒక భావన వస్తుంది. రాక్షసుడు అంటే అవతల వాళ్ళు బాధపడిపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ రాక్షసులే. అంటే కలియుగంలో చాలామంది రాక్షసులు ఉన్నారు ఇప్పుడు. అవునండి. అయితే ఈ బలి చక్రవర్తి ఆయన కథకి మనం వస్తే, ఆయన చాలా చక్కగా గురువుగారి యొక్క సేవలు చేసుకుంటూ తన రాజ్యాన్ని ధార్మికంగా పరిపాలన చేస్తూ ఉండేవారు. ఈ ధార్మికం అనే పదం ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం, వాడాలి. కారణం ఏమిటి అంటే ఎవరు ధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళకి ఎప్పుడు ధర్మం రక్షగా ఉంటుంది. అంటే మనం చేసే పనిలో, మన వృత్తిలో మనం ధర్మం పాటించడం. ఆయన రాజు కాబట్టి ధార్మికంగా రాజ్య పరిపాలన చేశారు. ఒక గృహస్థుడు ఎలా ధర్మాన్ని నిర్వర్తించాలి, ఒక విద్యార్థి తన ధర్మం ఏమిటి, అలాగే ఒక వైద్యుడు తన ధర్మం ఏమిటి, ఒక పోలీస్ అధికారి తన ధర్మం ఏమిటి. ధర్మాలు మారుతూ ఉంటాయి, అంతే కదా మనం ఉన్న అవస్థలో. అలా ఎవరి ధర్మం వాళ్ళు పాటిస్తూ, అలాగే మానవ ధర్మం అన్నది ఒకటి ఉంది. మనం అందరం మనుషులమే, అందరికీ సంబంధించి ఒక ధర్మం అన్నది ఉంటుంది. మనిషి అన్నవాడు ఎలా ఉండాలి, ఇది అందరము ఉండాలి. దీనికి డబ్బుతోనూ, మనం చేసే ఉద్యోగంతోనూ, మన దగ్గర ఉన్న విద్యతోనూ సంబంధం లేదు. మనం మనుషులం కదా, కొన్ని ధర్మాలు పాటిస్తూ ఉండాలి, ఇలా అన్నమాట. అయితే ఎవరైతే వాటిని పూర్తిగా పాటిస్తూ ఉంటారో వాళ్ళకి ఒక రక్షణ కవచం అనేది ఉంటుంది. కనిపించదు, అది రక్షణ అందుతూ ఉంటుంది భగవంతుడి దగ్గర నుంచి. అది నిరూపణ చేసేదే ఈ వామన అవతార స్వీకరణ బలిచక్రవర్తి కథ. ఈ బలిచక్రవర్తి తన గురువు అయిన శుక్రాచార్యులు అంటే రాక్షసులకి గురువు. దేవతలకి గురువు బృహస్పతి, రాక్షసులకి గురువు శుక్రాచార్యులు. వారికి సేవలు చేసుకుంటూ ఉండేవారట. ఎన్నో విద్యలు నేర్చుకున్నారు, తిరిగి ఏమీ కోరలేదు, కానీ ఎప్పుడు సేవలు చేస్తూ ఉండేవారు. శుక్రాచార్యులు వారు ఒకరోజు అన్నారట, అసలు నువ్వు రాజువి, ఆ రాజుని అనే మాట కూడా మర్చిపోయి నువ్వు ఎప్పుడు నాకు సేవలు చేస్తూ ఉంటే రాజ్య పరిపాలన ఎలా చేస్తావు? నీ రాజ్య విస్తీరణ చెయ్యాలి కదా, అక్కడే ఉండిపోతావా? ఇవి ఇంకా ఎన్నో రాజ్యాలు ఏలుకోవాలి కదా అని అంటే, నాకు మీ సేవ తప్పితే నాకు ఇంకేమి ముఖ్యం కాదు అనేటట్టుగా అంటూ ఉండేవారు. సరే, అడగకపోయినా శుక్రాచార్యులు వారు అంటారు, విశ్వజిత్ అనే ఒక యాగం ఉంది, అది నేను నీతో చేయిస్తాను. ఆ యాగం చేస్తే ఆ యాగంలోంచి ఒక దివ్యమైన రథం వస్తుంది. దివ్యమైన రథం అంటే శక్తితో కూడుకున్న రథం. అక్కడ కొన్ని ఆయుధాలు ఉంటాయి. అది పట్టుకుని నువ్వు ఏ రాజ్యానికి వెళితే అక్కడ నీకు ఓటమి అన్నది ఉండదు, అంటే నువ్వే అన్నీ గెలుస్తావు. ఇవన్నీ బలిచక్రవర్తి అడగలేదు, కానీ శుక్రాచార్యులు వారు నేను ఇస్తానని అంటున్నారు. కారణం ఏమిటి అంటే, నువ్వు నాకు అంత బాగా సేవలు చేస్తున్నావు. సరే, మొత్తానికి విశ్వజిత్ యాగం అనేది చేశారు. చేయటం వల్ల ఒక దివ్యమైన రథం వచ్చింది. అప్పట్లో యాగం ఏ కోరికతో అయితే చేస్తారో అవి చక్కగా నెరవేరేవి.
యాగాలు చేస్తున్నప్పుడు దేవుణ్ణి పిలిస్తే వాళ్ళు వచ్చేవారు. ఇంద్రుడిని పిలిస్తే ఇంద్రుడు వచ్చేవాడు, తను హవిసు తీసుకుని వెళ్ళేవాడు. చంద్రుడిని పిలిస్తే చంద్రుడు వచ్చి తీసుకుని వెళ్ళేవాడు. వరుణుడు, వాయుదేవుడు. ఇప్పుడు అలా ఎవరు రారు. మనం స్వాహ స్వాహ అని భక్తితో ఇవ్వడమే. అయితే ఆ యజ్ఞం చేసిన తర్వాత, ఈ రథం వచ్చిన తర్వాత, ఆయుధాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళుతున్నా అందరూ భయపడిపోతున్నారు. అంటే ఇలాగ యజ్ఞంలోంచి వచ్చిన రథము, ఆయుధాలు మేము ఎలా గెలుస్తాం, ఎలాగో మేము ఓడిపోతాం. బలిచక్రవర్తి అంటేనే శక్తివంతుడు. అటువంటిది ఆయనతో మేము ఎలా యుద్ధం చేస్తాం? అందరూ వాళ్ళ వాళ్ళ రాజ్యాలను ఇచ్చేసారు, అయిపోయింది. అంటే ముల్లోకాలను జయించాడని అంటుంటారు కదా, అలా అన్ని రాజ్యాలు సొంతం చేసుకున్నాడు. మరి ఇక్కడితో అయిపోయిందా? గురువుగారు అంటున్నారు ఇదంతా అయిపోయింది, స్వర్గలోకానికి అక్కడ కూడా నువ్వే అధిపతివి అవుతావు, అలా నేను నీకు చేయిస్తాను. ఇవన్నీ కోరలేదు. కానీ బలిచక్రవర్తి అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కూడా మన మనసు మారుతూ ఉంటుంది కదా. ఎవరో చెప్తుంటారు ఇది చెయ్యి చెయ్యి, నా మాట విను, నువ్వు చేయగలుగుతావు చేయండి, మనం చేసేస్తూ ఉంటాం. అది నిజంగా ఎంత మంచి పని చెడ్డ పని మనం ఒక్కొక్కసారి ఆలోచించం. అయితే ఈ సంఘ దోషం అని అంటుంటారు దీన్ని. అంటే మన సంఘంలో దోషం ఉంటే ఖచ్చితంగా మనలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బలిచక్రవర్తి అవునా స్వర్గలోకానికి కూడా నేను ఓహో అంటే అవును ఖచ్చితంగా నువ్వు ఈ సంపాదించిన ఈ శక్తులతో ఇంద్రుడు కూడా ఓడిపోతాడు అన్న వెంటనే తాను ప్రయాణం చేస్తున్నట్ట స్వర్గలోకానికి. ఇంద్రుడు ఈ విషయం తెలుసుకున్నాడు. నిజంగానే ఇప్పుడు బలిచక్రవర్తితో ఇంద్రుడు యుద్ధం చేసినా ఆయన గెలవలేడు, ఆయనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఇవన్నీ ఎవరు చేయిస్తున్నారు? ఆయన గురువు గారు. ఈయనకు కూడా గురువు ఉన్నారు కదా, బృహస్పతి. అందుకని ఈయన గబగబా అక్కడికి వెళ్ళిపోయారు. బృహస్పతి కాళ్ళు పట్టుకుని గురువుగారు ఇప్పుడు మరి వాళ్ళు వచ్చేస్తున్నారు, ఇప్పుడు నేను ఏం చేయాలి, నా కర్తవ్యం ఏమిటి అంటే ఇక్కడ గురువు ఒక అద్భుతమైన మాట చెప్తారు. ఇది మన అందరికీ కూడా వర్తిస్తుంది. కాలం బాగా లేనప్పుడు, కాలం అన్నది ఒకటి ఉంది కదా, కర్మ అన్నది ఒకటి ఉంటుంది. భగవంతుడైనా మనం కష్టపడి ప్రదక్షిణాలు చేసేసో లేకపోతే నమ్మకంతో దేవుడా 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 అని పిలిస్తే సర్లే అని ఏదో ఒక ఇది చేస్తాడు. కర్మ మాత్రం విడిచిపెట్టదు. నువ్వు ఇది చేసావు కదా ఖచ్చితంగా అనుభవించు, అది సుఖమైనా దుఃఖమైనా. అందుకని కర్మ దగ్గర ఏముండదు. కాబట్టి బృహస్పతి చెప్తారు ఇప్పుడు ఈ సమయం నీకు ఇంతే బాగాలేదు, కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏడవద్దు, ఓర్పుతో ఉండాలి. ఓర్పు సహనంతో ఉంటే ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు రోజులు మారుతాయి. రోజులు మారినప్పుడు మళ్ళీ అన్నీ సర్దుకుంటాయి. అంటే దేవతలకి కూడా అటువంటి సమయం వస్తుంది అని ఇక్కడ మనకి ఇలాంటి గ్రంథాలు పురాణాలు చెప్తూ ఉంటాయి. అంటే నాకు ఎప్పుడు మంచే జరుగుతుంది అన్నది ఉండదు, దేవతలకే తప్పలేదు. ఈ ఇంద్రుడికి కూడా చెప్తారు ఇప్పుడు నీ సమయం బాగాలేదు, నువ్వే రాజ్యాన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చింది యుద్ధాలు అవమానాలు, విడిచిపెట్టి భూలోకానికి వెళ్ళిపో, మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు సమయం వస్తుంది, అప్పుడు మళ్ళీ నువ్వు వెనక్కిరా. అంటే నేనేమిటి ఇంద్రుడిని నేనెందుకు విడిచిపెట్టాలి అనలేదు ఇంద్రుడు. గురువు గారి మాట విన్నారు. విని ఆయన చక్కగా రాజ్యాన్ని విడిచిపెట్టేశారు సతీ సమేతంగా. కాబట్టి బయటకు వచ్చేసారట. ఈయన వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడ ఇంద్రుడు లేడు, చంద్రుడు లేడు, ఎవరు లేరు. స్వర్గం అంతా పూర్తిగా ఇదిగానే ఉంది. హాయిగా రాజ్యం వెళ్తున్నాడు. అక్కడ కూడా ఆయన చేస్తున్నాడు. అయితే వీళ్ళు అడవిలకు వచ్చేసారుగా. అడవిలకు వచ్చేసిన తర్వాత ఇంద్రుని యొక్క తల్లి అదితి అయితే తను బాధపడుతుందట. అయ్యో నా కుమారుడు ఏకంగా దేవతలకే రాజు, ఇంద్రుడు, స్వర్గానికి అధిపతి, అలా పూర్తిగా అన్ని విడిచిపెట్టి అలా వచ్చేసాడు. తల్లి మామూలుగానే కొడుక్కి ఏ చిన్న కష్టం వచ్చినా అయ్యో ఇంత అయిపోయిందని బాధపడుతూ ఉంటుంది. అవునండి. అటువంటిది ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటా అని బాధపడుతూ తాను ఏం చెయ్యాలని శ్రీమన్నారాయణుడి కోసం తాను తపస్సు చేస్తుంది. ఇంద్రుడు కాదు. ఇంద్రుడు ఓర్పుతో ఉండిపోయాడు. అలాగే తన భార్య సచీదేవి కూడా ఓర్పుతో అలాగే ఉంది భూలోకంలో. అంటే ఎక్కడ దేవతలు ఎక్కడ భూలోకానికి వచ్చి సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. అంటే ఏం చెప్తున్నారు, మనకి ఎలాంటి పరిస్థితులైనా వస్తాయి, మనం ఎదుర్కోవాలి. నేనేమిటి నాకు ఈ పరిస్థితి ఏమిటి అనకూడదు, అనడానికి లేదు. అయితే ఇప్పుడు ఈవిడ తపస్సు చేసిన తర్వాత శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమవుతాడు. చెప్పు ఎందుకు తపస్సు చేసావు, ఏం కావాలి శ్రీ మహావిష్ణువు అడిగితే ఆవిడ చెప్తుంది నా కొడుకు నా కోడలు ఇలా అడవిల్లో కష్టపడుతున్నారు, అదెవరో రాక్షసుడు వెళ్ళి అక్కడ ఉండడం ఏమిటి, మరి స్వర్గం నా కొడుకుకి ఇంకెప్పుడు ఉండదా, అందుకని నా కొడుకుకి మళ్ళీ ఆ స్వర్గం లభించాలి, పూర్వ వైభవం, ఇంద్రుడు అక్కడ రాజుగా ఉండాలి, అందుకోసం నేను తపస్సు చేశాను. అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటారు సరే నీ కోరిక నువ్వు కోరావు కదా తల్లి, ఇప్పుడు నేను కూడా ఒక కోరిక నిన్ను కోరుతాను, తీరుస్తావా అంటారు. ఆవిడ ఆశ్చర్యపోతుంది. ఏమిటి దేవుడు నన్ను అడగడం ఏమిటి, నేనే కష్టాల్లో ఉన్నాను, నన్ను అడిగితే నేనేమిస్తాను. శ్రీ మహావిష్ణువు అంటారు నువ్వు ఒక కోరిక తీర్చాలి, అదేంటి అంటే నేను నీకు కుమారుడిగా రావాలనుకుంటున్నాను,
నువ్వు ఒప్పుకుంటే నేను నీకు కుమారుడిగా వస్తాను. ఇప్పుడు సమస్య అది కాదు కదా, ఆవిడికి కొడుకు కాదు కావాల్సింది, ఆవిడికి ఉన్న కొడుకుకి రాజ్యం కావాలి. శ్రీ మహావిష్ణువు అంటారు, నేను నీకు కుమారుడిగా వచ్చి ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చి నేను ఈ సమస్య పరిష్కారం చేస్తాను, అందుకే నేను నీకు కుమారుడిగా వస్తాను. ఆవిడ మురిసిపోతుంది. శ్రీమన్నారాయణుడు నాకు కొడుక, ఇంకంతకన్నా నాకు కావాల్సింది ఏమిటి అని ఆవిడ మురిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు శ్రీమన్నారాయణుడు అలా జన్మించాడు. ఇక్కడ మనకి అనిపిస్తుంది అలా ఏదో ఒక రూపం తీసుకుని వచ్చి బలి చక్రవర్తిని చంపేసి వెళ్ళిపోవచ్చు కదా, ఈ మాత్రం దానికి ఇలా పుట్టాలా? ఇందాక మనం చెప్పుకుంటున్నాం కదా, కర్మ, మనం చేసిన కర్మల యొక్క ఫలితాలు మనకి గుర్తుండవు, ఎన్నో జన్మలతో సంబంధం ఉంటుంది. ఇప్పుడు మనకి ఓర్పు ఉండదు, నాకే ఎందుకు అని మనకు విసుగొస్తుంది. కానీ ఎప్పుడో ఎక్కడో ఏదో చేశాం కదా, దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాం. ఇది ఇప్పుడు శ్రీమన్నారాయణుడు చెప్తున్నాడు, ఎందుకు నేను నీకు కుమారుడిగా వచ్చాను అంటే కారణం ఏమిటి అంటే, ఈ అదితి అలాగే తన భర్త కశ్యపుడు వీళ్ళిద్దరూ కొన్ని జన్మల క్రితం శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేస్తారు. చేస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైతే ఏం వరం కావాలి అంటే నీలాంటి కొడుకు పుట్టాలి అని అడుగుతారట వాళ్ళు కొన్ని జన్మల క్రితం. అయితే శ్రీమన్నారాయణ అంటాడు, నాలాంటి వాళ్ళు అన్నది ఎవరు ఉండరు, నేనే రావాలి, నాలాంటి అని ఎవరు లేరు, శ్రీ మహావిష్ణువు అంటే నేనే, నాలాంటి వాళ్ళు ఇంకొకరు ఉండరు, ఉంటే ఆయన కూడా విష్ణువే అవ్వాలి, అంటే నేనే మీకు వస్తాను. వాళ్ళ పూజకి వాళ్ళ తపస్సుకి మెచ్చుకుని ఆయన అంటారు, నేను మీకు 3 సార్లు వస్తాను. ఒకటి శ్రీకృష్ణుడిగా వచ్చాడు, అంటే వాళ్ళు దేవకి వసుదేవులుగా వీళ్ళే మళ్ళీ జన్మెత్తినప్పుడు. ఇంకొకటి ఆ సమయంలో కృష్ణుడు అలాగే కృష్ణ గర్భి అనేటట్టుగా అప్పుడు ఆ జన్మలో వాళ్ళు అడిగినందుకు వాళ్ళకి కుమారుడిగా వచ్చాడు. ఇంకొక జన్మలో రావాలి కదా, అవునండి, ఆ బాకీ ఉండిపోయింది కదా, ఆ లెక్కలు భగవంతుడికి తెలుసు, మనం మర్చిపోతాం, అదితి మర్చిపోయింది, కానీ శ్రీమన్నారాయణుడికి తెలుసు. అంటే భక్తురాలికి లేకపోతే ఆ భక్తుడికి ఇచ్చిన మాట తప్పకూడదు, దేవుడు తప్పడు, మనం తప్పుతూ ఉంటాం, మొక్కుకుంటూ ఉంటాం, తప్పేస్తూ ఉంటాం, దేవుడు తప్పడు. అందుకే 2 సార్లు అలా వచ్చాను, ఇప్పుడు ఇలా నేను వస్తాను వామనుడిగా, అంటే నీకు కుమారుడిగా రావాలి, అందుకే వచ్చాను. సరే, ఇదే నా కారణం కాదు, ఇంకొక కారణం ఉంది. అదేమిటి అంటే అది బ్రాహ్మణ కుటుంబం. బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తే చిన్నప్పుడే ఉపనయనం చేస్తారు. అలా ఉపనయనం చేసిన తర్వాత బ్రహ్మచారి అవుతాడు, అంటే ఆ స్థితిని బ్రహ్మచారి అంటారు. ఉపనయనం చేసిన తర్వాత బ్రహ్మచారికి మాత్రమే భిక్ష అడిగే అర్హత ఉంది. ఇదివరకు మనకి చెప్తూ ఉండేవారు కదా, కథల్లో మనం వింటూ ఉంటాం, ఇళ్ళకి బ్రహ్మచారులు వచ్చేవారు, వాళ్ళు వచ్చి భవతి భిక్షాందేహి అన్న వెంటనే విసుక్కోకుండా తిట్టుకోకుండా వాళ్ళకి భిక్ష వేయాలి. అసలు వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవారు. అలా బ్రహ్మచారులు అంటే వాళ్ళు ఇంకా గృహస్థాశ్రమానికి వెళ్ళకముందు వాళ్ళు భిక్షాటన చేస్తూ ఆశ్రమాలలో ఉంటూ ఉండేవారు, ఆ భిక్ష స్వీకరిస్తూ ఉండేవారు. అంటే భిక్ష ఇవ్వను అని అనకూడదు, మహాపాపం. అలాగే భిక్ష అందరికీ ఇవ్వాలని లేదు, బ్రహ్మచారి అడిగితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఉపనయనం అయిపోయిన తర్వాత, అందుకే మనకి ఉపనయనం అయినప్పుడు మొదటి భిక్ష తల్లి వేస్తుందట, ఇక నుంచి నేను నీకు వండి పెట్టడం కాదు, నువ్వు భిక్షాటన చేసి తీసుకోవాలి, ఇక నుంచి నాతో ముద్దుగా పెరగడం కాదు, గురువు గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఉపనయనం చేసి గురుకులానికి పంపించేసేవారు, గురువు గారు భిక్షాటనకి పంపించేవారు. వాళ్ళు భిక్షాటన చేసి సామాన్లు తెస్తే గురుపత్ని వండి వాళ్ళకి పెడుతూ వీళ్ళు విద్యలు నేర్చుకుంటూ ఉండేవారు. ఇంత విషయం ఉండేది. అయితే బ్రహ్మచారిగా వస్తేనే అధికారం ఉంటుంది, నేను ఏదైనా అడగడానికి అధికారం ఉంటుంది, లేకపోతే నేను ఏదో అడిగితే మీరు ఎందుకు ఇస్తారు, ఇవ్వలేరు, ఇవ్వాలని ఏమి లేదు, ఇన్ని ఉన్నాయి శ్రీమన్నారాయణుడు చూసుకోవటానికి. ఎందుకు ఇప్పుడు అధికారము అంటే ఈయన వెళ్ళి ఆయన్ని అడగాలి, ఆయన్ని అడిగితే ఆయన భిక్షలో ఈయనకి రాజ్యాన్ని అది ఇవ్వాలి. ఎందుకు అంటే ఆయన్ని చంపకూడదు, ఎందుకంటే బలిచక్రవర్తి ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్నాడు, ఆయన ఏం తప్పు చేయలేదు, ఆయన ఎవరిని చంపలేదు. కాకపోతే గురువుగారి మాట విని ఆ ప్రవృత్తిలో ఉన్నాడు కాబట్టి రాజ్యాన్ని ఏలుకోవాలి, రాజు కదా, రాజ్యాన్ని ఏలుకోవాలి. తప్పు జరిగినా భగవంతుడు చంపుదాము అని అనుకోలేదు, బలిచక్రవర్తికి ఏదో ఒక శిక్ష వేసి బలిచక్రవర్తి దగ్గర నుంచి రాజ్యం తీసుకోవాలే కానీ చంపకూడదు. పైగా ప్రహ్లాదుడి యొక్క మనవడు, ప్రహ్లాదుడు అంటే ఎంతో ఇష్టం శ్రీమన్నారాయణుడికి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరించిపోతాయని వరమిచ్చాడు. మరి 7 తరాలు ఇంకా అవ్వలేదు కదా, మరి ఈలోపే ఎలాగా ఆగ్రహాన్ని చూపిస్తాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వామనుడిగా అలాగా
అంటే అదితికి కుమారుడిగా జన్మించాడు. అయితే పుట్టడము మళ్ళీ నెమ్మదిగా పెరగడము అదేమీ లేదు. ఎందుకు అంటే అప్పటికే బలిచక్రవర్తి ఒక యాగం చేస్తున్నాడు. 100 యాగాలు చేశాట. ఆ 100వ యాగం చేస్తే ఇక ఆయన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. బహుశా తర్వాత కూడా ఇంద్రుడు ఏమీ చెయ్యలేడు. మరి అటువంటి శక్తి పొందిన తర్వాత ఎవరేం చేయలేరు కదా. అందుకే ఆ 100వ యాగం జరుగుతున్నప్పుడే ఏదో ఒకటి జరగాలి దీనికి అంతం. అందుకే ఈ వామనుడు పుట్టటము, పుట్టిన వెంటనే ఆయన పెద్దవాడైపోవటము అంటే అది భగవంతుడి యొక్క లీల. ఈ విషయం కోసమే ఆయన ఆ రూపాన్ని ధరించారు. అలా ఒక 8 సంవత్సరాల బాలుడిగా మారిపోయిన తర్వాత ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేసిన వెంటనే భిక్ష పాత్ర ఇస్తుంది తల్లి. అలాగే కుబేరుడు వీళ్ళందరూ వస్తారట ఆ ఉపనయనానికి. ఎందుకంటే అదితి కదా దేవతల యొక్క తల్లి. చాలా చక్కగా ఉపనయనం చేసి అందుకే ఇంత చిన్న వటువు. వామనుడు అంటే చిన్న పిల్లవాడు, ఒక 8 సంవత్సరాల పిల్లవాడు. అలాగ ఉపనయనం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఎవరు? బ్రహ్మచారి. ఇప్పుడు ఆయనకి ఏముంది? అధికారం ఉంది. అందుకని బయలుదేరతాడు చక్కగా. చిన్న గొడుగు పట్టుకుని ఆ రోజే ఉపనయనం అవుతుంది. చక్కగా పట్టుకుని వెళ్తాడు. ఎక్కడికి? బలిచక్రవర్తి ఎక్కడైతే 100వ యాగం చేస్తున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ అక్కడ వేద మంత్రాలు పఠిస్తున్నారు. అసలు ఈ దివ్య తేజస్సుతో చిన్న పిల్లవాడు అడుగులు వేసుకుంటూ వెళుతుంటే అందరూ చూసి ఏమిటి ఇంత తేజస్సు అంటే కొంతమందిని చూస్తే వీళ్ళలో ఏదో శక్తి ఉంది కదా అనిపిస్తూ ఉంటుంది. అది అంతం కాదు, అది ఆ వర్చస్సు. ఏదో తెలియని శక్తి వాళ్ళ నుంచి వస్తుంటుంది. ఆయన శ్రీమన్నారాయణుడు కదా కాబట్టి అది అలా కొడుతోంది మొహంలోంచి. అందరూ ఆశ్చర్యపోతున్నారట. ఈ చిన్న పిల్లవాడు యజ్ఞం దగ్గరికి వచ్చి ఇవి సరిగ్గా చదువుతున్నారా, ఈ మంత్రాల యొక్క అర్థం ఏమిటి, ఈ మంత్రం ఇక్కడ ఇది ఇలా చెప్పారా అని అడుగుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట. ఇంతున్నాడు ఇన్ని విషయాలు తెలుసా అని. ఆయనకి ఎందుకు తెలియదు? ఆయన శ్రీ మహావిష్ణువు కదా. మొత్తానికి ఆయన యజ్ఞం దగ్గరికి వచ్చి బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి, బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నారు అంటే దాన ధర్మాలు చెయ్యాలన్నమాట. అందరికీ దానాలు ఇస్తున్నారు. చెప్పు నీకేం కావాలో అని అడుగుతారు. అడిగిన వెంటనే బలిచక్రవర్తి అలా అడిగిన వెంటనే నీ ప్రాణాలు కావాలి అని అడగలేదు. ఎందుకంటే ఆయన్ని చంపే ఉద్దేశమే లేదు. కాబట్టి నాకు 3 అడుగుల స్థలం కావాలి అంటాడు. బలిచక్రవర్తి ఆ పిల్లాన్ని చూసి ఇంత ఉన్నాడు, ఆ పాదం చూస్తే ఇంత ఉంటుంది, దాంతో 3 అడుగులు అంటే నీకేమొస్తుంది? నీకేమీ రాదు కదా. నీకు అగ్రహారాలు ఇస్తాను, నీకు బంగారం ఇస్తాను, నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని ఏవో చెప్తారు. నవ్వుకుంటారు వాళ్ళు, 3 అడుగులు ఏమొస్తుంది అని. అయితే ఆ పిల్లాడంటాడు అగ్రహారాలు బంగారాలు నాకెందుకు, నేను బ్రహ్మచారిని కదా, నేను చెయ్యవలసిన పని ఏమిటి, నాకెందుకు సంపద అంటే నాకు 3 అడుగుల స్థలమే కావాలి. సరే అయితే నేను నీకు ఇస్తాను అని చెప్పి ఆయన అప్పుడు ఇవ్వడం అంటే ఇలా ఇచ్చేయటం కాదు, ధార పోయటం అని చెప్పి చక్కగా నీళ్లతోని లా ధార పోసి ఇస్తారనమాట. ఏది ఇచ్చినా ఏది దానం చేసినా. అయితే అటువంటి సమయంలో కాళ్ళు కడగాలి. అలా కాళ్ళు కడుగుతున్నప్పుడు కాళ్ళ కింద అమ్మవారి యొక్క బొట్టు అన్నది కనిపిస్తుంది. ఎందుకు అమ్మవారు? అప్పుడు అమ్మవారు ఎక్కడున్నారు? ఆయన శ్రీ మహావిష్ణువు కదా, అమ్మవారు ఎప్పుడూ ఆయనతోనే ఉంటూ ఉంటారు. ఇప్పుడంటే ఆయన బ్రహ్మచారి, ఆయన ఇంకా చిన్నపిల్లవాడు, వివాహం లేదు. కానీ అమ్మవారు ఎప్పుడు తల ఉంచి నమస్కారం చేస్తారట. అప్పుడు అమ్మవారి యొక్క బొట్టు ఏదైతే ఉంటుందో కుంకుమ అయ్యవారి పాదాల దగ్గర ఉంటుందట. అందుకని ఆ పాదాల దగ్గర ఉన్న కుంకుమ చూసి శుక్రాచార్యుల వారు పోల్చుకుంటారు. అమ్మో వచ్చింది శ్రీ మహావిష్ణువు. గబగబా లాక్కుని వెళ్ళి ఇంకేమన్నా ఉందా, నువ్వు అంటే అయిపోయింది నీ పని, అస్సలు నేను ఇవ్వనని చెప్పు, యజ్ఞం అయిపోని ఆ తర్వాత కానీ నువ్వు ఇవ్వనని చెప్పు అంటే బలిచక్రవర్తి అప్పుడు తెలుసుకున్న తర్వాత మురిసిపోతాడు. అందరికీ విష్ణువే ఇస్తాడు అంతే కదా, మనందరికీ ఏది ఇచ్చినా విష్ణువే. అటువంటి విష్ణువుకి నేను ఇస్తున్నాను, ఇంతకన్నా నాకేం కావాలి? అదృష్టం. నిజంగా ఆయన రాక్షస ప్రవృత్తిలో ఉంటే అయ్య బాబాయ్ వచ్చాడా గురువుగారు మంచిదైంది చెప్పారని చెప్పి నేను ఇవ్వను అని అనవచ్చు. అప్పుడు ఆయన ఏమంటారు? ఆయన ఏం అనడానికి లేదు, లాక్కోవటానికి లేదు. కానీ ఆయన మురిసిపోయాట. శ్రీ మహావిష్ణువు నన్ను ప్రాణాలు అడిగినా నేను ఇచ్చేస్తాను, విష్ణువు వచ్చాడా ఇంతకన్నా నాకేం కావాలని మురిసిపోయి గురువుగారు వద్దు 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 అని చెప్తున్నా, నాకు రాజ్యం వద్దు ఏం వద్దు, శ్రీమన్నారాయణుడికి నేను దానం చేస్తున్నాను, ఆయన చెయ్యి కింద ఉంది నా చెయ్యి పైన ఉంది, ఇంకేం కావాలి నాకని మురిసిపోయాడు. ఆ భావనకి శ్రీ మహావిష్ణువు మురిసిపోయాడు. ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే రాక్షస వంశంలో ఉన్నాడు, రాక్షసపు ఆలోచనలు లేడు. అందుకే చక్కగా ధారపోసి ఇచ్చేశాను కొల్చుకోండి అన్న వెంటనే మనకి తెలుసు ఈ కథ. ఒక పాదం మొత్తం భూమి అయిపోయింది, ఇంకొక పాదం ఆకాశం అయిపోయింది, ఏం చేయాలి? సరే నా శిరస్సు మీద పెట్టండి అన్న వెంటనే అలాగ పాతాళ లోకానికి పంపించేస్తాడు. ఎందుకంటే అక్కడ ఉంటే
అవ్వదుగా, ఇంద్రుడే పరిపాలన చెయ్యాలి. దేవతలే ఉండాలి స్వర్గంలో, రాక్షసులు ఉండకూడదు. ఉండకూడదు. అందుకని ఆయనకి వేరే లోకాన్ని ఇచ్చి, పాతాళ లోకాన్ని ఇచ్చి, అక్కడ నువ్వు రాజుగా ఉంటూ నీకు నేను అండగా ఉంటానని సుదర్శనుణ్ణి అక్కడికి పంపించి నిత్యము సుదర్శనుడు రక్షణ చేస్తూ ఉంటాడు అనేటట్టుగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని ఇస్తారు. ఇక్కడ అనుగ్రహము అయింది, అక్కడ అదితి కోరుకుంది కాబట్టి మళ్ళీ ఇంద్రుడికి ఇంద్ర పదవి దక్కింది. ఇంద్రుడు యుద్ధం చెయ్యకుండా అలిసిపోకుండా ఓర్పుతో ఉన్నందుకు ఆయన ఏమీ కష్టపడకుండా మళ్ళీ ఇంద్రుడు మళ్ళీ వచ్చి స్వర్గానికి. ఇన్ని పాఠాలు మనకి వామన అవతారంలో కనిపిస్తాయి. ఒకటి, కాలం కలిసి రానప్పుడు ఓర్పుతో నమ్మకంతో ఎదురు చూడాలి. ఇంకొకటి, మనం ఎంత ధార్మికంగా బ్రతుకుతామో అంత చక్కగా భగవంతుని అనుగ్రహం ఉంటుంది. బలిచక్రవర్తి అలాంటివాడు కాబట్టి ఈ రాజ్యం వద్దు, పాతాళ లోకానికి పంపిస్తున్నానని తొక్కి పంపించేస్తాడు. శ్రీమన్నారాయణుడే పక్క నుండి చూసుకుంటాడట. అంత చక్కని అనుగ్రహాన్ని ఇచ్చాడు. బట్టి రాక్షసుడైనా కూడా ఎక్కడ ఎవరిని చంపాలి, ఎవరికి శిక్ష వెయ్యాలి, ఎవరికి అనుగ్రహాన్ని ఇవ్వాలి అన్నది మన ప్రవర్తన బట్టి కూడా ఉంటుంది. మనం అనుకుంటాం దేవుడికి వాళ్ళంటేనే ఇష్టం, దేవుడు వాళ్ళనే బాగా చూసుకుంటాడు. అలా ఉండదు. నేను ప్రవర్తించిన తీరు ఎలా ఉంటుంది దాన్ని బట్టి నేను ఫలితాన్ని పొందుతాను. బలిచక్రవర్తి ఎలా ప్రవర్తించాడు కాబట్టి దేవుడు రాక్షసుడైనా ఈయన దేవుడైనా ఆయన చంపలేడు. ఇది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం. చాలా చక్కగా చెప్పారండి. అంటే చాలామందికి ఇంత పూర్తి వివరణ అనేది తెలీదు. స్టోరీ వింటారు, అలా జరిగిందంట అని అనుకుంటారు. కానీ మీరు చెప్పింది విన్న తర్వాత ఇంత చరిత్ర ఉంది అని నాకు ఇప్పుడే తెలిసిందండి. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి. చూశారు కదా జ్యోతి గారు ఎంత చక్కగా వివరించారో. మీకు కూడా ఇలా పురాణాల్లో ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. మీకు వివరించే ప్రయత్నాలు మేము చేస్తాము. ధన్యవాదాలు.